హాయ్ అండి. ఇక్కడ చీకటిలో ఒక నీడలా కనిపిస్తుంది కదా, అతను ఎవరో నాకైతే తెలియదు. ఇప్పుడు నైట్ 10 అవుతుంది. అలాగా భోజనం చేసిన తర్వాత ఇంకా అలా బాల్కనీలో నిలబడితే తను డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంక మా చిన్న అబ్బాయిని పిలిస్తే చెప్తున్నాడు, ఇప్పుడు కాదు మమ్మీ, ఎప్పుడు 7:30 to 8 నుంచి కూడా ఉన్నాడు అంటే. అప్పుడు నాకు చెప్పాడు, ఒక అన్నయ్య రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాడు మమ్మీ అని. నేనేమో నా పనిలో నేను ఉన్నాను కదా, నేను చూడలేదు కూడాను. అయితే ఇంకా అప్పటి నుంచి అంట పాపం ఇంక ఇలానే చేస్తూ ఉన్నాడు. ఇంకా మా వారికి కూడా చూపిస్తే లేదు డ్రింక్ చేసి ఉన్నాడు అబ్బా అని అన్నారు. ఇంకాను పాపం నాన్ స్టాప్ అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఇప్పటికి ఇంక వెళ్ళలేదు. మరి 7:30, 8 నుంచి అంట. ఇంకా మరి ఎంత బాధలో ఉన్నాడో ఏంటో మరి. కానీ సూపర్ డాన్సర్ కదా, భలే స్టెప్పులు వేస్తున్నాడు. డ్రింక్ చేసి ఈ డ్యాన్స్ రూపంలో తన బాధని మర్చిపోవాలనుకుంటున్నాడేమో మరి తన బాధని ఎవరికి లేకపోతే ఏంటో మరి తెలీదు. చాలా బాధ ఉంది. నేను దగ్గర పావు గంట నుంచి 20 నిమిషాలు చూశాను అలా నిలబడి. చాలా బాధ అనిపించింది. తర్వాత అయితే వీడియో తీశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చీకట్లో ఉన్నాడు కాబట్టి ఫేస్ ఏం కనిపించదు కాబట్టి వీడియో తీశాను. ఫేస్ కనిపిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనడానికి. ఫేస్ ఏం కనిపించదు కాబట్టి జస్ట్ ఇంకా చెప్దాము, ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక దయచేసి బయటను ఎక్కువసేపు వండుకున్నాను. కొంచెం మీ బాధ కాసేపు బయటన కొంచెం ఈ విధంగా ఇచ్చేసిన తొందరగా ఇంటికి వెళ్తే కనుక ఇంటి దగ్గర పేరెంట్స్ అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు కాబట్టి ఇలా బయటని ఇంకెంతసేపు ఉండకండి రా బాబు, ఏదైనా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.